జీతం వస్తుందన్న సంగతి అందరికీ తెలిసినటువంటి సత్యం. పని చేయండి ఎవరు కూడా జీతము ఎవరు. జీతం ఇవ్వాలంటే అది పనివాడై ఉండాలి, అతడు చేసిన పని కనిపించాలి. పని కనిపించకపోతే జీతము మాత్రము రాదు అన్నటువంటిది మనకు తెలుసు, అది సత్యం. ఏ పని చేయని వారికి జీతమే ఉండదన్న సంగతి మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్పిన మాటలలో ఆయన చెప్పిన మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈ రాత్రి ఒక మహాభక్తుడు రాసినటువంటి సందర్భాన్ని మీకు చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి మాటలు, ఆయన చెప్పిన మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని యాద్ అనేటువంటి ఒక మహాభక్తుడు శిష్యుడు ఆయన గురించి రాసినటువంటి ఒక మాటను మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు దాన్ని ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చూద్దామండి, ప్రకటన గ్రంథము 'అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము, ఆయన చెబుతున్నటువంటి క్రీస్తు చెబుతున్నటువంటి మాటలను కళ్ళారా చూచి చెవులారా విని ఆత్మ ప్రేరణ చేత రాసినటువంటి మాటలలో ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు వారి గురించి. ఒకసారి ఆలోచించేద్దాం. 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర ఉందండి జీతం? ఎవరి యొద్ద ఉందంట? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు యోహాను గారు తలపోసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మరలా తిరిగి త్వరగా నేను వస్తాను. ఆయన మాటలు చెప్తున్న మాటలు యోహాను గారు బాగా గమనించారు, మనసులో పెట్టుకున్నారు, హృదయంలో భద్రపరుచుకున్నారు. దాన్ని మరలా ఎప్పుడు రాశారంటే, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి మరలా ప్రేరణ చేసినప్పుడు రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. బాగా ఆలోచించాలి ఈ మాటల గురించి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వస్తాను మరలా భూమి మీద. అయితే వచ్చేది ఎందుకు వస్తున్నానంటే, నేను అప్పచెప్పిన పనిని ఎవరైతే చేస్తారో వారికి జీతం ఇవ్వడానికి నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. బాగా గమనించండి మీరు అందరూ ఇప్పుడు ఈ మాట. వాని పనిని బట్టి వారికి ఏం చేస్తాడంట? జీతం. నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను ఎవరికి ఇస్తానో ఆ జీతం అంటే, ఎవరి పని అయితే కనిపిస్తుందో వారికి మాత్రమే నేను జీతం ఇస్తాను అన్నాడు. కడుపు దగ్గరికి వెళ్ళినప్పుడు తీసిన కడుపు మన వెనకాల కనిపించాలి, లేకపోతే జీతం ఇస్తాడా? నువ్వు చేలో ఏదో చోట కూర్చుని నేను అంత కడుపు తీసేసానంటే ఆయన ఏమంటాడు? నువ్వు తీసిన కడుపు ఏది అని అడుగుతాడు. యజమాని వచ్చి అడుగుతాడు, అడగడా? రైతు వచ్చి ఏమంటాడు? ఇదిగోనండి నేను తీసిన కలుపు ఇదిగో అనడానికి నువ్వు తీసిన కలుపు ఉండాలి వెనకాల. కలుపు లేదనుకో నీ పని కనిపించలేదు, మరి నీ జీతం ఎలాగిస్తాడు? నువ్వు చేసిన పని కనిపించినప్పుడు కదా నీకు జీతం ఇచ్చేది. నువ్వు తీసిన కలుపు నీ వెనక ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు కూడా మనకి అప్పగించిన పనిని పరీక్షిస్తాడంట. ఒక దినాన్ని వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను అప్పచెప్పిన పని కనిపించాలి. కనిపించిన ప్రతి పనికి నేనేం చేస్తాను తెలుసా? నేను సిద్ధపరిచిన జీతము వానికి నేను ఇస్తాను అంటున్నాడు. ఏంటి ఆ పని? ఆ
చెప్పిన పని ఏంటి, ఏ పని చేయమన్నాడు, ఆ పనికి తగిన జీతం ఏంటి అన్నది మనం ఈ రాత్రి కొన్ని నిమిషాలు ఆలోచించవలసినటువంటి విషయం. కానీ మన పని నిలిచి ఉండాలి కదండి. మీకు ఇప్పుడే చెప్పాను, నేను మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాను. నేను మనం చేలో కలుపుతే తగ్గిన ఇది వరకు గత 10-15 సంవత్సరాల క్రితం చెరుకు తోట ఉండి కాబట్టి ఆ మెరక చేలో కలుపులు తీసేవారు, కలుపు అంతా కూడా వెనకాల వేసుకునేవారు. ఇప్పుడు రైతు వచ్చి చూసి ఏం చేస్తాడు, బాగానే తీశారు, కలుపు తీశారు, పని కనిపిస్తుంది, తోట అంతా కూడా శుభ్రంగా కనిపిస్తుంది, తోటను ఆవరించేసినటువంటి కలుపు అంతా కూడా బాగా తీసేశారు. చూసుకున్నాడు కాబట్టి మీకు పని అయిపోగానే మీ జీతం మీకు ఇచ్చి పంపించేస్తారు. యజమానికి ఇక్కడ రైతుకే అంత శ్రద్ధ, అంత ఆలోచన ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత శ్రద్ధ ఉండాలి, ఇంకెంత ఆలోచన ఉండాలో ఈ రాత్రి మీరు కొన్ని నిమిషాలు గమనించాలి. ఆయన ఊరికినే జీతం ఇచ్చేవాడు కాదు. ఆయన జీతం ఇవ్వడానికి కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. ఆయన కండిషన్స్ లో ఎవరైతే పాస్ అవుతారో వారికి మాత్రమే జీతం ఇవ్వబడుతుంది. ఆయన కండిషన్ ఏంటో చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఆయన కండిషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అపొస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఆయన కండిషన్స్ గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అమ్మా చూస్తారు ఒకసారి. 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మాట 14వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పునాది మీద చూసారని, ఒకడు కట్టిన పని అన్నాడు. పని, ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును, వాడి జీతం దొరకదు. నీ పని నిలిచి ఉండాలి, నీ పని కనిపించాలి క్రీస్తుకి. ఏంటి ఆయన పని, ఏం పని అప్పచెప్పాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పని చేశాడు. ఎవరు పని చేశాడు? తండ్రి పని చేశాడు, దేవుని పని చేశాడు. ఒకసారి మర్యమంటుంది, ఇదేంటి బాబు నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు, ఎవరు పడితే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు, వాళ్ళ శాస్త్రుల మధ్యలోకి వెళ్ళిపోతున్నావు, పరిచయాల మధ్యలోకి వెళ్ళిపోతున్నావు, వాళ్ళని ఏయో అడుగుతున్నావు, ఏయో చెప్తున్నావు, మమ్మల్ని విడిచిపెడుతున్నావు, మమ్మల్ని బాధపెడుతున్నావు అంటే యేసు ప్రభు అన్న ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తాను ఈ సమయంలో. మీకు ఆలోచన కలగాలి మీరు అందరికి కూడా. కానీ యేసుక్రీస్తు వారు మరియతో చెప్పిన మాట, ఆయనను ఎన్నో అవమానాలు భరించి, గర్భమును ధరించి ఎన్నో అవమానాలు భరించి, పెళ్లి కాకుండానే గర్భం ధరించింది, ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని ఎన్నో అవమానాలు పొందిన మరియకు ఏమని యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తున్నాడు మీకు చూపిస్తాను. లూకా సువార్త చదువుదాం. మాటలన్నీ కూడా మనకు అవసరం. లూకా గారు రాసినటువంటి సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త చూద్దాం. 2వ అధ్యాయము 49వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు చదవాలి. ఆయన మీరెలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటున్నాడు చూడండి. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా. నేను ఎవరి పని చేయడానికి వచ్చాను? దేవుని పని చేయడానికి వచ్చాను. నన్ను పంపిన తండ్రి పని చేయడానికి నేను వచ్చాను. ఎందుకంటే నేను చేసిన పనిని బట్టి నాకు జీతము తండ్రి అవ్వబోతున్నాడు. అలాగే నేను మీకు పని చేయడం నేర్పాను, ఆ పని మీరు చేస్తే, ఆ పని నిలిచి ఉంటే. ఇందాక మీకు చూపించాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు,
ప్రతి పని నిలిచి ఉండాలి. అదే ముందు మీకు ఈ మాట అర్థం అవడం కోసమే మీకు ఉదాహరణ కూడా చెప్పాను. ఏ చేలో కలుపు తీసేవారు వరకు మెరక చేలు, అంటే ఆ చెరుకు తోటల్లో కలుపు తీసేవారు. కలుపు అంతా కూడా వెనకాల పోగులు వెళ్ళిపోయి ఉండేది కదండి. రైతు వచ్చేదాకా ఉండాలి. అది నువ్వు కలుపు తీసేవడానికి నిదర్శనం ఏంటంటే ఆ కలుపు అక్కడ ఉండాలి. చూస్తాడు, జీతం ఇచ్చేవాడు చూడాలి, లేకపోతే జీతం రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఆయన జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఎవరికి? వారు వారి పనిని బట్టి జీతం ఇవ్వడానికైనా వస్తున్నాడు. నీ పని కనిపించిందా, నీకు జీతం పొందుతావు. నీ పని కనిపించలేదా, నీకు జీతము లేదు. జీతం లేదు. జీతం లేకపోతే మనం హీరో. జీతం పొందిన వాడే హీరో. ఎలా నేను జాగ్రత్త అండి. రాత్రి మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేయగలిగినట్లయితే యేసు ప్రభు వారు అంటున్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరే కదా అని యేసుక్రీస్తు వారు బాల్య దినాలలో చెప్పిన ఆ మాటలను బట్టి ఆయన 33.5 సంవత్సరాల వయసు కాలంలో తన శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? చూద్దామండి. మత్తయి సువార్త శిష్యులకు ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము, ఆ 9వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువుకుందాం. 37వ వచనం నుంచి చదువుకుందాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకున్నదని తన శిష్యులతో చెప్పాడు యేసు ప్రభువారు. కోత విస్తారం ఉంది కానీ ఎవరు పొదువారు? పనివారు పొదువ. ఈ పనివారు ఏమైపోయారు? పనివారు పొదువైపోవడానికి పనివారు ఏమైపోయారు ఏంటి? ఏమైపోయారు? అందరూ కూడా పని చేయవలసిన వారందరూ కూడా ఏమైపోతున్నారు? పనివారు పొదువ. తండ్రిని వేడుకోండి, పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి. కోత విస్తారం ఉంది అంటే అర్థమేంటి తెలుసా? కోత అంటే అర్థమేంటి తెలుసా? పాపులు, పాపము చేసేవారు విస్తారంగా ఉన్నారు, ప్రకటించేవారు కొద్దిగా ఉన్నారు. ప్రభువుని ప్రకటించేవారు విస్తారంగా ఉండాలి, కొయ్యాలి, అంటే పంటను సమకూర్చాలి. పరలోకానికి చేర్చబడే పంటను సమకూర్చాలి. పాపులను రక్షించి ఆయనకు సమకూర్చాలి, పని కనిపించాలి. ఈ పాపిని మార్చాడు అనేటువంటి పని నీది నిలబడాలి. అప్పుడు నీకు ఏమొస్తుందంట? జీతం వస్తుంది. ఇదిగో ఈ సేవకుడు ఇంతమందిని మార్చి దేవుని దగ్గర నిలబెట్టాడు. ఈయన పని కనిపిస్తుంది. అదే ఉంటున్నారన్న పేరుకుండి లోకంలోకి జారిపోయిన విశ్వాసులు ఎంతమంది ఉన్నా పని కనిపించదు, కాలిపోయింది. ఇప్పుడు పనివాడికి జీతము లేదు, పని కూడా నిష్ప్రయోజనం. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది మీ అందరికి కూడా. పనివాడు పని నిలబడాలి. ఆ నిలబడిన పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? జీతం ఇస్తాడు. ఆయన జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు రావాలి, కావాలి. మరి పనివారు ఏమైపోయారు? ఏమైపోతున్నారు ఈ పనివారందరూ? చూస్తారా? ఈ పనివారందరూ కూడా ఏమైపోతున్నారో కూడా చెప్పేసాడండి దేవుడు మనకి. ఈ పనివారందరూ కూడా ఏమైపోతున్నారు దేవుడు మనకి చెప్పేశాడు. చూడండి, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక ఏమని చెప్తున్నాడు చూడండి. ఈ పనివారందరూ ఏమైపోయారంట చూద్దాం. ఆ మాట కూడా చెప్పాడండి దేవుడు. చాలా చక్కగా రాయించాడు ప్రతి మాటలో కూడా. మనం చూద్దాం. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకున్నాం. బాగా చదవాలి. అందరూ తమ సొంత పనులను చూసుకుంటున్నారు. అంతే. అందరు ఏ పనులు చూసుకున్నారంట? సొంత పనులు. ఏ పనులు అంటే సొంత పని. చూడండి, బాగా చదవడం మాట. అందరూ తమ సొంత కార్యములనే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. దేవుని
దేవుని పనిని చేసేవారు లేరు. అందరూ తమ పని చేసుకునేవారే ఉన్నారు. తమ పని ఏదో శ్రద్ధ ఉన్న మనుషులకు దేవుని పని అంటే శ్రద్ధ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు జీతం నేను ఇవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ పని కనిపించాలి అంటున్నాడు. 2 జీతాలు, కొందరికి జీతం ఇస్తాడంట, కొందరికి ఇంకొక జీతం ఇస్తాడంట. వాని క్రియను చెప్పి అన్నాడు. రెండు సందర్భాలు మాట్లాడాడు అక్కడ. మరణ చదవండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరణ చదువుదాం ఆ మాటని. కానీ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరణ చదువుదాం ఆ మాటని. చూద్దాం ఒకసారి మరలా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చూసారండి, వాని అన్నాడు. వాని ఇద్దరు గురించి సందర్భం ఎత్తాడు. వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. దేవుని పని నిలిచిన ఎడల నీకు నిత్య జీవము అనేటువంటి జీతాన్ని సిద్ధపరుస్తాడు. నిత్య జీవము అనేటువంటి జీతాన్ని సిద్ధపరచాడు. లేదు, నీ పని నిలబడిన ఎడల నీకు సిద్ధపరిచిన జీతం ఏంటి తెలుసా అండి? నీకు సిద్ధపరిచిన జీతం ఏంటి తెలుసా? నీ పని నిలవకపోతే దేవుని దగ్గర దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీతం ఏంటి తెలుసా అండి? రోమపత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో నీకు ఎలాంటి జీతం సిద్ధపడుతున్నాడు చెప్తున్నాడు. చూడండి అక్కడ. అనగా పాపము వలన వచ్చు జీతము, అది నీకు ఇచ్చే జీతం ఏంటి తెలుసా? మరణం. ఎవరికి జీతం? తమ సొంత పనులు చేసుకునేవారికంట. ఏ పనులు చేసేవారికి? సొంత పనులు చేసుకునేవారికి. ఎవరి పని విడిచిపెట్టేశారు? యేసుక్రీస్తు పని విడిచిపెట్టేశారంట. ఎవరి పని విడిచిపెట్టారు? యేసుక్రీస్తు పని విడిచిపెట్టేశారు. పని విడిచిపెట్టేశాడు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద వచ్చాను భూమి మీదకే. నా తండ్రి పని ఎలా చేయాలనుకుంటున్నానో తెలుసా? నా తండ్రి పని ఎలా చేయాలనుకుంటున్నానో తెలుసా? చెప్తున్నాడు. చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త చూద్దాం. ఈ మాటలన్నీ మీకు అవసరం పిల్లల. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము చూద్దాం. ఎంత అద్భుతంగా రాశాడు ఆ మాటలు మనం చూద్దామండి పిల్లలు. చూడండి, 34వ వచనం. యేసు వారిని చూచి జాగ్రత్త ఆలోచన చేయాలి. 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఎక్కడ చెప్తున్నాడు? ఆయన పని తుదముట్టించది నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. చూడండి, దేవుని పని తుదముట్టించడమే యేసుక్రీస్తు వారికి ఏమై ఉందట? ఆహారం. మనకేమో ఆహారమే పని, ఆయనకేమో పనే ఆహారం. యేసుక్రీస్తు వారికి తండ్రి పనే ఆహారం, మనకేమో ఆహారమే పని. మనిషి యొక్క మానవ నైజంలో ఏమంటాడు తెలుసండి? యేసు ప్రభువు చెప్పినండి ఈ మాటలన్నీ కూడా. నేను ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరి గురించో ద్వేషించో చెబుతున్న మాటలు కాదు. ఒకడు అంటున్నాడంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అదే మాట. ఎందుకని? అది పని ఏంటనంటే ఆహారముగా పని, ఆహారం తినడమే పని. యేసుక్రీస్తు పని అండి దేవుని పని తుదిముట్టించడమే ఆహారం. ఆయనేమో పని కొరకు ఆహారంగా పెట్టుకున్నాడు, వీళ్ళేమో ఆహారాన్నే పనిగా పెట్టేసుకుంటున్నారు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు కూడా చూడటం లేదు. బైబిల్ అంతా చక్కగా చెప్తుంది. చూడండి, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారంగా ఉంది.
ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతారు, తండ్రి ప్రభువా నువ్వేమైనా ఆహారం తీసుకున్నావా, తింటావా ఏమైనా అని అడిగారు. అడిగితే నాకు కావలసిన ఆహారం నా దగ్గర ఉంది. అప్పటికే వీళ్ళందరూ కూడా వేరే చోటకు వెళ్ళారు. యేసు ప్రభు ఒక్కడ మాత్రం సుకారను గ్రామములో ఒక బావి దగ్గర కూర్చుని సమరయ స్త్రీతో మాట్లాడేసిన సందర్భాలు అయిపోయిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు. ఈ సందర్భం అది శిష్యులు వచ్చి అడుగుతారు, సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడేసిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, నువ్వు ఆహారం తింటావా అని అడిగితే నా దగ్గర నాకు కావాల్సిన ఆహారం నా దగ్గర ఉందని యేసు ప్రభు వారు చెప్తాడు. ఆయనకి ఏమైనా పెట్టిందేమో ఈ స్త్రీ అని ఆలనుకుంటారు. కానీ యేసు ప్రభు అడిగిన ఆంతర్యం ఏంటంటే, నా తండ్రి పని తొగముట్టించడమే నాకు ఆహారం అన్నాడు. ఆలోచించాలి. మనము చాలా దిగజారి తత్వానికి జారిపోయి మనమందరం కూడా, క్రైస్తవులు అందరూ కూడా బైబిల్ ఎవరు చెప్తుంటే మనం కూడా చేస్తున్నాం. వాక్యము ఒక రకంగా రాయబడి ఉంటే ఆ బోధకులందరూ కూడా వేరే రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించేస్తున్నారు. అసలు బైబిల్ థియాలజికల్గా చదివి దాన్ని థియరీని మాత్రం సమాజానికి చెప్పడం లేదు. అందుకే ఈనాడు ప్రపంచంలో క్రైస్తవ్యం ఎంత ఒక్కల చింపిని విస్తరైపోతుందో తెలుసండి. ఒకడు ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తాడు, ఇంకొకడు ఇంకో విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. యేసు ప్రభు అన్నాడు అందరికీ ఒకటే విశ్వాసం. అందరికి ఏమన్నాడండి? అందరికీ ఒకటే విశ్వాసం అన్నాడు. ఒక్కొక్కడు అంటాడు మా డినామినేషన్ వేరు, మా బాధ వేరు అంటాడు. ఏంటి నీ బాధ? నీ బాధ వేరా? యేసు ప్రభు బాధే చేయాలి అందరూ కూడా, అపోస్తుల బాధే చేయాలి అందరూ కూడా. మీ బాధ ఏంటి? మరి ప్రత్యేకించి మీ కట్టడలు ఏంటి సంఘానికి, మీ నియమాలేంటి సంఘానికి? నీకు ఒక నియమం, నీకు ఒక కట్టడ నీకెవడిచ్చాడు? దేవుని వాక్యం ఏం చెప్పిందో ఆ కట్టడ ప్రకారంగా సంఘాన్ని నడిపించాలి. దేవుని వాక్యం ఏం చెప్పిందో ఆ రకంగా సంఘము మోటివేట్ అవ్వాలి. సంఘానికి ఒక నియమాన్ని మార్చేసి మా ఇష్టం వచ్చినట్టుగా సంఘం నడవాలనుకుంటున్న ఈ ప్రపంచం మానవాళి సంఘాలను అతలాకుతలంగా చేసేస్తున్నారండి. ఇప్పుడు ఆలోచించండి. మనకందరికి కూడా ఏముందంట? పని ఉంది. ఆ పని మనం చేయకపోతే మనకి జీతము లేదు. ఏంటి ఆ పని అంటే, సర్వలోకములోనికి వెళ్ళి సర్వలోకములో ఉన్న పాపులందరినీ కూడా దేవుని ఆ తోట అనేటువంటి సంఘములోనికి మన వాళ్ళని నడిపించాలి, చేర్చాలి. మన పని అది. ఆ పని ఆ వ్యక్తి మారు మనసు పొంది సంఘములో చేరితే, యేసు ప్రభు వచ్చేటప్పటికి మారు మనసు పొందినాడు సంఘములో ఉంటే నీ పని కనిపిస్తుంది. నీ పనిని బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు. పనివాడు తన జీతములకు పాత్రుడు. ఈరోజు మన పాఠాంశం ఏంటి? పనివాడు తన జీతములకు పాత్రుడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని పనిని తొలముట్టించాను, నా పరువు కడముట్టించాను. నాకు వయసు ఉన్నప్పుడు, నాకు బలం ఉన్నంతసేపు అక్కడెక్కడ తిరగలేదు, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోలేదు, ఎవరితోనూ మరి లోక సంబంధమైన సంభాషణ చేయలేదు. కానీ నాకు సమయం దొరికిన కొలది దేవుని పనిని చేస్తూ నా పరుగును తొలబట్టించాను. అయితే దేవుడు నాకు ఇచ్చే జీతము ఒకటి ఉంది, ఆ జీతము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఆయనకి ఇచ్చిన దేవుడు ఆయనకి ఇచ్చిన జీతం ఏంటో అద్భుతంగా చెప్పాడు. చూద్దామండి, తిమోతికి రాసినటువంటి పత్రిక చూద్దామా. అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇవ్వబోయే జీతం గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూద్దామా మాటని. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. చూడమాట, చదువుతారా? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము జీతం. నేను పని చేశాను, నా పని నిలిచింది, నా పని కనిపిస్తుంది దేవునికి, నా పని కనిపిస్తుంది కనుక నాకు
ఏమిస్తాడు? జీతం. ఏంటా జీతం? నీతి కిరీటం, పరలోక రాజ్యములో స్థానం, దేవుని మహాలోకంలో స్థానం. ఆ స్థానము కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంట? పని. ఏం పని అది? సువార్తికుడి పని అంట. చూడండి 5వ వచనంలో ఉన్నదన్నమాట. అది ఏ పని అంట చెప్తాడు చూడండి. అయితే నీవు అన్ని విషయములను మితముగా ఉండుము, శ్రమ పడుము. అదండి మనకు అప్పచెప్పిన పని. ఏం పని అంట? సువార్తికుడి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకంటే ఆ పని నువ్వు సంపూర్ణంగా జరిగిస్తే దేవుడు నీకేమిస్తాడు? జీతం. ఆయన పొందిన జీతము కాక తన శిష్యుడైన, తనకి కుమారుడిగా స్వీకరించిన తిమోతిని కూడా బలపరుస్తూ, తిమోతికి కూడా దేవుని మాటలలో మెరుపు చెప్తున్నాడు. ఇలా సంఘాలకి కానీ విశ్వాసులకు కానీ ఈ మాటలేమి కూడా చెవులు పడవు, వారు పనిచేయని మాటలు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు ఆశీర్వాదం, దీవుళ్ళు కొమ్మరించేస్తాడు దేవుడు మీ మీద అన్నది. అప్పుడు బాగుంటుంది. దేవుడు ఇచ్చేది ఏంటంటే జీతం. ఎవరి దగ్గర ఉందన్నాడు జీతం? ఎవరి దగ్గర ఉందన్నాడు జీతం? నా యొక్కనే ఉందన్నాడు. ఆయన దగ్గర ఉంది జీతం. మనకి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. అయితే ఆయన తెస్తాడు, జీతం తెస్తున్నాడు. వాని క్రియలు చెప్పున వానికి జీతం ఇస్తాడు. అయితే నీ పని కనిపించాలి. ఏం కనిపించాలంట? నీ పని కనిపించాలి, మనం చేసిన పని కనిపించాలి. అడుగుతాడు, ఏంటి వచ్చేక్కడ నుంచున్నావు, కారణం ఏంటి అని అంటే, ఇదిగో పలానా వ్యక్తిని నేను మార్చాను ప్రభు, ఇదిగో నీలో నేను నడిపించాను, ఇదిగో నా పని. విశ్వాస కనిపించాలంట. విశ్వాస అవిశ్వాసిగా మారిపోయినట్టు నీ పని ఏమైపోయినట్టు? నిష్ప్రయోజనం, నీ జీతం దొరకదు. సంఘాల్లో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకపోతే జీతము మీకు దొరకదు, దేవుని సేవకునికి కూడా దొరకదు. నీకు జీతం కావాలంటే నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు పని చేయాలి, నువ్వు మారాలి. నీ కుటుంబంలో ఎవరినక్కడ నువ్వు మార్చుకోవాలి, నీ కుటుంబంలో నువ్వు మార్చాలి. చాలా మంది అంటుంటారు, రేపు దేవుడి చెప్పినది దీని గురించి నేను మాట్లాడబోవాలనుకుంటున్నాను, జాగ్రత్తగా మీరేనండి అంటారు కదా. ప్రతి వాళ్ళు అంటారు, మా ఆయన గారు మాట్లాడుకుంటూ ప్రార్థన చేయని మారేలాగా అంటున్నారు. మనిషిని దేవుడు మారుస్తాడా? రేపు వచ్చినదే రేపు వద్దున టాపిక్. మనం మనిషిని దేవుడు మారుస్తాడా? ఆలోచించిన పిల్లరా, అజ్ఞానపు మాటలు చాలా మంది దేవుని మాటలలో ఉన్న భావం, ఆయన మాటల యొక్క సారం తెలియక నోటికి వచ్చిన మాటలు మనము మాట్లాడుతూ ఉన్నాం. అందుకే దేవుడు చెప్పాడు, మాట్లాడుటకు నిదానించేవాడును వినుటకు వేగులు పడివాడిగా ఉండాలి మనం అందరం కూడా. అంతేగాని వినడానికి ఏమో నిదానించడమును, మాట్లాడడానికి ఏమో వేగులు పడకూడదు. మాట్లాడడానికి నిదానించాలి, నోటికి వచ్చిన మాట మాట్లాడేయకూడదు. డైలాగు డెలివరీ అయింది అనుకోండి, అది తప్పు అయితే మరలా తీసుకోవడానికి అవకాశము ఉండదు. నువ్వు ఏదైనా డైరెక్టర్గా డైలాగ్ డెలివరీ చేస్తున్నప్పుడు అది ఎంత మట్టుకు వాస్తవము, ఎంత మట్టుకు పనిచేస్తుందని ఆలోచించాలి. కొంతసేపు నువ్వు ఆలోచించాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీవారాత్రము నా మాటలు మీరు ధ్యానించాలి. అప్పుడే కొన్ని అద్భుతమైన మాటలు మీ నోట నుంచి సమాజానికి వెళతాయి. ఆలోచించాలి. మీరు ఏదో దుమ్ములు వేసి బైబిల్ని ఏదో 2 మాటలు చదివేసి సంఘంలో వచ్చి కూర్చొని నిలబడేసి నా ఇష్టానుసారంగా నేను చెప్తున్నాను అనుకో, ఏంటది? వాదంటారు దాన్ని, వాదంటారు దాన్ని, వాదనరు దాన్ని. ఏదో నీ ఉద్దేశం చెప్పడానికి నిలబడిపోయావు అంతే. ఆలోచించాలి దేవుని వాక్యం. దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలంలో ఎవరు నాటబడిందాయి ఆకు వాడక తన కాలమందు
నీకు ఫలం ఇచ్చే చెట్టు వలెగా మారాలి. ఆయన జీతం ఇచ్చేవాడు. ఈ పని కనిపించాలి. ఏంది నీ పని? నేను మారాను, నేను ఒక్కమే కష్టం ఉంది, ఇక ఇంట్లో వాళ్ళని ఎవరు మార్చాలి అని నీ పని ఎక్కడ కనిపిస్తుంది? నీ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? సగం అంటే ఏంటనుకుంటున్నారు? మీరు మీ కుటుంబాలను మార్చాలి. జాగ్రత్తగా ఆలోచించిన పిల్లరా, యేసు ప్రభు వారు చేసిన పని కనిపించింది. అంటే ఒక సమరస్త్రీని మార్చలేదా? ఒక జక్కీని మార్చలేదా? అంటే ఒక వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని మార్చలేదా? వీళ్ళందరినీ మార్చి దేవునికి అప్పగించలేదా? ఆయన పని నిలిచిపోయింది. అపొస్తలులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరిలో క్రీస్తు గురించి ప్రకటించి వారి పనిని నిలుపుకున్నారు. అంటే ఒక పేతురు గారు చేసిన పని నిలిచిపోయింది. ప్రారంభ సంఘాన్ని ఎవరు కట్టారు? పేతురు గారు కట్టాడు. పేతురు గారు ప్రారంభ సంఘాన్ని కట్టాడు. ఆయన సంఘము ఆ పని నిలిచిపోయింది. ఆయన జీతము సిద్ధపరచబడింది. నీ పని, నా పని ఏది? మన దేవుడు రేపు ఆయన ఈ రాత్రే మన దగ్గరకు వస్తే మనం చేసిన పని అయితే మనకు జీతం అవడానికి. నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాత్రి. నిన్నే కదా ప్రశ్నించేది. ఎవరు అనుకోకు, ఎవరి గురించో మాట్లాడుకోవద్దు. నన్నే ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నేను ఇచ్చే జీతం నీకు రావాలంటే నీ పని అది. నువ్వు పని చేసిన పని నువ్వు నాకు చూపించాలని అడుగుతాడు. ఏది మనం చేసిన పని? ఏది? వాణి క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికైనా సిద్ధపరిచేసుకున్నాడు జీతాన్ని. పాపము వల్ల వచ్చి జీతము నువ్వు పాపములోనే ఉండిపోతావా? నీకు కూడా జీతం సిద్ధపరచబడింది. ఆ జీతం ఏంటంటే మరణం అన్నాడండి. మరణం. మారవా? పాపంలోనే ఉంటావా? మారకపోతే నీకు సిద్ధపరిచిన జీతం ఒకటి మరణం. ఏడా మరణం? శారీరక మరణం కాదు. దాని గురించి మాట్లాడలేదు దేవుడు. అక్కడ నీ ఆత్మ ఆరని అగ్నిగుణంలోనికి పోద్ది. అది మరణము. రెండవ మరణము అని చెప్పాడు దాని గురించి. ఆ మరణంలోనికి పోతే నేను రక్షించే నాడు ఇంకెవరు కూడా ఉండరు అని చెప్తున్నాడు. అందుకని ఆ జీతం కొరకు ఎదురు చూడాలనుకున్న వారు దేవుని కొరకు బ్రతకన అవసరం లేదు. దేవుని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రయాసపడక్కర్లేదు. నీ ఇష్టానుసారంగా బ్రతికే నీ సిద్ధపరిచిన జీతం మరణం నీకు కాచుకుని ఉంది. అదే నిత్య జీవము, పరలోకము అనే జీతం నీకు రావాలనుకుంటే నువ్వు దేవుని కొరకు పని చేయాలి. భూమి మీద ఎవరి కొరకు పని చేయాలన్నా? దేవుని కొరకు పని చేయాలండి. ఏంటి ఆయన పని అని అంటే సువార్త పని అన్నాడు. నేను చదవాలి దాకా ఏమన్నా? సువార్తికుల పని. ఎందుకని? ఒక మనిషికి దేవుని మాట వినిపించాలి. దేవుని మాట వినిపించాలి. అది దేవుని పని. మనం దేవుని పని మర్చిపోయాం. దేవుని పని ఏమైపోయాం? మర్చిపోయాం. నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, సంఘంలో కూర్చుంటున్నాను, 2 మాటలు వింటున్నాను, వచ్చేస్తున్నాను. పర్లోకం ఎందుకు అవడం? బాప్తిసం తీసేసుకున్నాను కదా అని అనుకుంటున్నావా? బాప్తిసం తీసుకున్నావంటే పనిలోకి వస్తున్నానని ఆచరించుకున్నట్టు లెక్క. ఏంటన్నారా? ఆచరించుకుని డ్యూటీలోకి వెళ్ళిపోయావు. ఇండస్ట్రీ ఏరియాలో చూస్తే ప్రతి మనిషి కూడా ముందు అటెండెన్స్ చేసుకుని డ్యూటీలోకి ఎక్కుతాడు. ఇప్పుడు డ్యూటీలోకి ఎక్కిన తర్వాత కూర్చుంటే చేతులు అటెండెన్స్ ఏం చేసుకున్నాను కాబట్టి నేను ఏదో మూలకెళ్ళిపోయి కూర్చుంటాను. ఆ కూర్చుంటే నాకు జీతం ఇచ్చేస్తాడు అనుకుంటే ఇస్తాడా? ఎవడు? నువ్వు చేసిన పని కనిపించాలి. అక్కడ పని కనిపించకపోతే యజమాని కూడా అటెండెన్స్ ఏం చేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు, జీతం ఇచ్చేద్దాం అని అనుకోడు. తెలుగులో కూడా యజమానుడు అండ్ చేసి పనిని చూస్తాడు. యజమానులు పనిని చూస్తారు. క్రీస్తు కూడా పనిని చూస్తాడు. మనకు అప్పచెప్పాడు పని. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పనివాడు పని చేస్తే పనివారికి తగిన జీతం నేను సిద్ధపరచాను. ఆ జీతాన్ని నేను మీకు ఇచ్చేస్తానంటాడు. ఇంకా చాలా సంగతులు మీకు చెప్పాలి అని ఉన్నవి, చాలా మాటలు ఉన్నవి. అని మళ్ళా రేపు మనము ఆదివారం కనుక దేవుని సన్నిధిలో కూడుకోవాలి కనుక రేపటి దినాన
ఇంకా అద్భుతమైన సంగతులు నేర్చుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. అందరూ కూడా దేవుని పనిని చేయండి. మీ సొంత పనులు పక్కన పెట్టండి. ఎందుకంటే మన సొంత పనులు చేసుకునే పని మాత్రము కాదు ఇది. కానీ నేడు రేపు యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మన పని కనిపించాలి. యజమానుడు వచ్చి ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానంటే జాగ్రత్తగా ఉంది. ఒకసారి ఒక యజమానుడు ద్రాక్ష తోటలో పని ఉన్నాడు. అది బైబిల్లో రాయబడిన మాట. కానీ మత్తయి గారు రాసినటువంటి సువార్తలో ఉంటుంది అన్నమాట. దయచేసి తర్వాత చదువుకుందాం, మాట్లాడుకుందాం దాని గురించి. దేవుని చెప్పనైతే ఇలాగంట ఉదయాన్నే 6 గంటలకి అయ్యా నా ద్రాక్ష తోటలో పనుండి వస్తారని అడిగారంట. వస్తామన్నారంట. వడబడికి చేసుకున్నారంట. ఏంటి? దినములకు 6 గంటల నుండి 6 గంటల వరకు ఒక ధ్యానారం ఇస్తానని వడంబడికి చేసాడంట. ఎంత ఇస్తానన్నాడు? అమ్మాయినాడు ఎంత? నా వైపు చూడండి అందరూ కూడా. ఎంత ఇస్తానన్నాడు? ధ్యానాలు. ధ్యానారం అంటే ఎంత? ధ్యానారం అంటే ఎంత? ₹1/2. ఎంతండి? ₹1/2. ఎప్పుడు మాట? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చెప్తున్న మాట. 2024 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట. ఏంట మాట అంటే, నా ద్రాక్ష తోటలో పని ఉంది. ఆ పనిని నేను చేయడానికి ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు ₹1/2 కూలిస్తాను మీకు అని ఒప్పుకున్నాడు. వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? కొంతమంది పనిలోకి వెళ్ళిపోయారు. 2 గంటలకి 6 గంటలకే పని ఎక్కేశారు. తర్వాత పని అయ్యేలా కనిపిస్తలేదని, ఎందుకని? కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ 8 పనివారికి పని అవ్వదు. అప్పుడు ఆలోచన చేశాడు మళ్ళీ ఎదురువాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను దీన్ని మళ్ళా తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చెప్తాను తర్వాత మీకు. దేవుడి చెప్పమైతే మళ్ళా 9 గంటలకు వెళ్ళాడు. అయ్యా నా తోటలో పనుండి రండి అన్నాడు. వస్తామన్నారు. వాళ్ళకి కూడా చెప్పాడు. ఏమన్నా తెలుసా? 6 గంటల వరకు పని చేయాలి, ధ్యానాలు ఇస్తానన్నాడు, ₹1/2 ఇస్తున్నాను. మళ్ళా 9 గంటల పంపాడు. మళ్ళా 12 గంటలకు వచ్చాడు. అక్కడ పని విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొడుకువైపు. మళ్ళా 12 గంటలకు వచ్చాడు. అన్నాడు, అయ్యా ఇక్కడ ఏంటి, నా దగ్గర పనులు వస్తారా అన్నాడు. వస్తామన్నారు. చెప్పాడు వాళ్ళు కూడా. 12 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానాలు ఇస్తాను రెడీ. నాకు పని వాళ్ళ ముందర తప్పు కాదు, ముఖ్యం అన్నాడు. వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కదా, ఒక 6 గంటలు కష్టపడితే మనకేమొచ్చేస్తుంది? ఒక 4 గంటలు 5 గంటలు కష్టపడితే మనకేమొచ్చేస్తుంది? ధ్యానాలు వస్తుంది, ₹1/2 కూలిపని వస్తుంది. కొంచెం నుంచి సంఘం లాగా చేస్తేనే కానీ కూలిపని ఎవరెవరు అని 12 గంటల వరకు కూడా వెళ్ళిపోయాడు. రైట్. తర్వాత ఏదన్నా కానీ పని కనిపిస్తుంది అక్కడ. మళ్ళా 3 గంటలకు వచ్చాడు. 3 గంటలకు వచ్చి 3 గంటల్లో కూడా అంటున్నాడు, అయ్యా నా తోటలో పని ఉంది, మీరు వస్తారా అని అడిగాడు. వస్తామన్నారు. అయితే 3 గంటల నుంచి 6 గంటల వరకు 3 గంటల్లో మీకు ఎంత ఇస్తానంటే ధ్యానారం ఇస్తాను అన్నాడు. ₹1/2 ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఇదేదో బాగుంది, నేను పొద్దు నుంచి సంఘం దాకా చేతి రాదు, 3 గంటల్లో ₹1/2 వచ్చేలా ఉందని ఈ 3 గంటలలో కూడా వెళ్ళిపోయాను. రైట్. ఇప్పుడు 6 గంటలకు పంపులోనే ఉన్నారు, 9 గంటలకు పంపులోనే ఉన్నారు, 12 గంటలకు పంపులోనే ఉన్నారు, 3 గంటలకి పంపులోనే ఉన్నారు. ఎంతమంది వెళ్ళిన పని అవ్వలేదు. నేను ముగిస్తాను, ఇంకా జాగ్రత్తగా వెళ్ళి మాట. ఎంతమందిని పంపినా పని అవ్వలేదు. అక్కడ పని అవ్వకపోతే మరలా సంత వీధులకు వెళ్ళారంట. కొందరు చల్లగాలికి హ్యాపీగా కూర్చుని షికారులు చేస్తున్నారంట. వాళ్ళు అన్నాడు, బాబు ఊరికనే ఈదులంటూ కూర్చున్నారు, ఏంటి పని, పనులు వస్తారా అన్నాడంట.
మమ్మల్ని ఎవడ కేకేకి కూర్చున్నాం బాబు, ఇలాగా నేనేం పని చేయలేని వారేం కాదు, మమ్మల్ని పనిలోనికి కేకేసిన వారు లేదని చెప్పేసి అన్నారంటాడు. అప్పుడు అన్నాడు, నా తోటలో పని రండి అన్నాడంట. ఎన్ని గంటలకి? సాయంత్రము 5 గంటలకి. ఎన్ని గంటలకి? 5 గంటలకి. 5 గంటలకి ఏమని చెప్పడానుకున్నారు? మీకు ఏది న్యాయమో అది మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో ముందర పని చేయండి అన్నాడు. రైట్, మొత్తం అందరూ చేస్తున్నారు. ఈ 5 గంటలకు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి కలిసి మొత్తం అందరూ చేస్తే ఖచ్చితంగా 6 గంటలకు ఏమైపోయిందంటే పని అయిపోయింది. ఈ పని అయిపోయినప్పుడు యజమానుడు కేకేసి 6 గంటల కేకేసి అంటున్నాడు, ఇదిగో దేనారు మంది ఇచ్చేసాడు. 9 గంటల కేకేసి ఇదిగో దేనారు మంది ఇచ్చేసేసాడు. 12 గంటల కేకేసి దేనారు ఇచ్చేసాడు. 3 గంటల కేకేసి దేనారు ఇచ్చేసాడు. ఆఖరి ఉన్నది ఎవరు? 5 గంటలు వచ్చినాడు. ఇప్పుడు 5 గంటలు వచ్చినాడు కూడా ఇది ఏమి ఇస్తాడో అని పొద్దున్న 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఎదురు చేస్తున్నాడు. 9 గంటలకు వెళ్ళిన కూడా ఎదురు చేస్తున్నాడు. గంటే కదా వచ్చి చేసి ఏమిస్తాడు అని చూస్తున్నారు. అప్పుడు యజమానుడు అన్నాడు, నా పనిని పూర్తి చేయడానికి మీరు రాకపోతే నా పని పూర్తవదు, వారితో పాటు మీకు కూడా ధ్యానారము ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఈ ధ్యానారం ఎప్పుడైతే ఈ గంట చేసిన వాళ్ళకి ఇచ్చేసాడో, ఈ 6 గంటల నుంచి 6 గంటల వరకు చేసిన వాళ్ళు అన్నారు, మేము ఎండలో కష్టపడ్డాము, చెమట వచ్చాము, ఒళ్ళంతా పులిసిపోయింది, మాకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తే ధ్యానారమును 1 గంట వచ్చిన వాడికి ధ్యానారమేనా అని పాపపడ్డాడంటే. అప్పుడు యజమానుడు అన్నాడంట, సహోదరుడా, నీతో మొదలు ఏం చెప్పాను? ఒడంబడిక చేసుకోలేదా? నువ్వు నేను మాట్లాడుకోలేదా? కాంటాక్ట్ చేసుకోలేదు? మనతో నేను చెప్పలేదు నీతో? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీకు ఏమి ఇస్తానన్నాను? జ్ఞాపకం చేసుకో. ధ్యానమే కదా ఇస్తున్నాను. నీకు ఇవ్వలేదండి, ఇచ్చేస్తాను కదా. నీకు నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటాను కదా. నీకు కడుపుమంటే ఎందుకు? నీకు పని పూర్తవడం, నీకు సహాయం చేశాడు కదా, వచ్చి పని పూర్తి అవ్వకుండా నీకు చేతం రాదు కదా. ఈ పని పూర్తి చేయడానికి గంట వారికి కూడా రాకపోతే ఆ పని పూర్తి అవ్వాలి కదా. పూర్తి చేయడానికి వచ్చిన వాడికి కూడా నేను సహాయం చేసేది కనుక ధ్యానాలు ఇచ్చేసాను అన్నాడు. అండి, దీని భావన గురించి చెప్పను, మరలా శనివారం చెప్తాను మీకు. అసలు దీని భావన ఏంటో అద్భుతం చెప్తాను వచ్చే శనివారం. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తానన్నాడో, పనివాడు తన జీవితమునకు పాత్రుడు. ప్రార్థన చేసుకున్న దయచేసి అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకోండి. శాశ్వతమైన ప్రేమతో అతిథిగా ప్రేమించిన పరలోకపు కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ పిల్లలకు నీ మాటలు చెప్పడానికి మీరు ప్రభు జీవించారు. విన్న మాటలు ఎవరు కూడా వ్యర్థంగా విడిచిపెట్టకుండా వారి హృదయాంతరంగాల్లో వాటిని ఎవరు వేసుకుంటే నీ కొరకు బ్రతికే భాగ్యము ధన్యత వారికి దయచేయండి. ఇప్పుడు విమర్శించిన వారి గ్రహానికి విడిచిన నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి. ఆయన రాబడి దినానికి మమ్మల్ని అందరూ కూడా మీ చేతులైతే సిద్ధపరచమని ప్రార్థిస్తూ, నాకు ఇచ్చినటువంటి వారిని కుమార్తెను కూడా మీరు చాలాగా కాపాడండి. ఏదో మీ పరిచర్య చేస్తున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానమును, తెలుగుని, వివేచనను అయినా మరి మీ మహాశక్తి కలిగినటువంటి మాటలను వివరించడానికి సముచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యాన్ని నాకు దయచేసి నన్ను బలపరచు నడిపించమని, రాబడి దినానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని, మీ కొడుకును ముగించుకుని మీ గృహానికి వెళ్తుండగా వారందరికీ మీ తోడు, మీ కాపుదల దయచేయమని, ఇక్కడ కూర్చొని విన్నవారిని, శబ్దాంతరం ద్వారా విన్నవారిని అందరినీ మీరు ఎక్కడ చెట్టుని చల్లగా కాపాడి ఆత్మీయతలో బలపరిచి మీ గొప్ప నామం కలిగినటువంటి లోకానికి వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అన్నిటికీ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మీయ సహవాసము ఇప్పుడు నుంచి సదా మనకు సకల పరిశుద్ధులను ప్రార్థించబడిన అంశువులని నెరవేర్చబడి సదా తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలా గాడ్ బ్లెస్ యు.